మనకి సడన్గా పోలీసుల నుంచి కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ కాల్ వస్తుంది. పోలీస్ డ్రెస్లో ఎస్పీ డిఎస్పీ, బ్యాక్గ్రౌండ్లో పోలీస్ స్టేషన్ ఆర్ పోలీస్ క్యాంప్ ఆఫీస్ కనపడుతుంది. ఇలాంటి కేసెస్ ఈ మధ్యకాలంలో మా గ్రూప్స్ అండ్ మా ఇంట్లోనే జరిగాయండి. వీడియో చివరి వరకు విని అందరూ అలర్ట్గా ఉండాలండి. అనుకోకుండా మా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు కాబట్టి, మా దగ్గర మెసేజ్ ఉంది కాబట్టి మేము భయపడలేదు. దయచేసి ఈ వీడియోలో విషయాలు మీరు ఒక్కరే విని ఊరుకోకుండా ఎంతమందికి వీలైతే అంతమందికి ఫార్వర్డ్ చేసి అందరికీ సోషల్ అవేర్నెస్ కలిగించండి. ఇప్పుడు నేను 2 స్క్రీన్ షాట్స్ ఫోన్ నెంబర్స్ కూడా పెడుతున్నాను. ఆ నెంబర్స్ని మీ కాల్ లిస్ట్లో యాడ్ చేసుకొని అవి ఫ్రాడ్ నెంబర్స్గా సేవ్ చేసుకొని ఆ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ అయితే లిఫ్ట్ చేయకండి. ఇప్పుడు ఎక్కువగా వస్తున్న కాల్స్ ఏమిటో చూద్దాం. ఏజ్ని బట్టి కేసెస్ చెప్తారండి. మన ఆధార్ డేటా ఆధారంగా ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఒక కేసులో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన మొబైల్కి సడన్గా కాల్ వస్తుంది. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. మా దగ్గరే ఉన్నాడు అంటే ఓకే, మన దగ్గర లేకపోయినా బయటకు వెళ్ళినా మీ అబ్బాయి మైనర్ రేప్ కేసులో ఇరుక్కున్నాడండి, చూస్తే ఇన్నోసెంట్లా కనపడుతున్నాడు, మరో 4గురితో కలిపి రేప్ చేశాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మీ అబ్బాయి లైఫ్ పాడైపోతుంది అని హిందీ కానీ లేదా అర్థం కాని లాంగ్వేజ్లో కానీ మనీ డిమాండ్ చేస్తారండి. చాలా భయపెట్టేస్తారు, ఎంతో నిజంగా నిజాయితీగా నమ్మించేస్తారు. మన పేర్లన్నీ కూడా వాళ్ళు చెప్తారండి. మరో కేసులో ఎలా జరిగిందంటే చెప్తా. మన అమ్మాయి పేరు అడిగి ర్యాష్గా పిలుస్తారు. మనము మన పిల్లల్ని పిలవము. మీ పాప రేప్ కేసులో ఇరుక్కుందండి, మాట్లాడించండి అని బెదిరిస్తారు. లైన్లో ఉంటాను పిలవండి అని మాట్లాడుతూ ఉంటాడు. మన ఇంట్లో మన అమ్మాయి ఇంట్లో ఉంటే సరి, లేదంటే ఆ టైంలోనే మనని భయపెట్టి పోలీస్ డ్రెస్లో చాలామంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కనపడుతూ ఉంటారు. మన స్థితిని బట్టి 10 లక్షల నుంచి కోటి పైన డిమాండ్ చేస్తూ ఉంటారు. 18 లక్షల నుంచి 30 కోట్ల వరకు పోగొట్టుకున్న కేసెస్ ఉన్నాయండి. ఈ కేసెస్ అన్నీ మా ఇంటి సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గరే జరిగాయండి. అంతగా వాళ్ళు నమ్మించి మనని మోసం చేస్తారు. చాలా దగ్గర వాళ్ళకే కాల్స్ వచ్చాయి. మేము పోలీస్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మరికొన్ని కేసెస్ కూడా చెప్పి ఇటువంటి కాల్స్ వస్తే భయపడకుండా రివర్స్లో మీరు అటాక్ చేయండి, భయపడితే మన డబ్బంతా పోతుంది, మళ్ళీ వెనక్కి అయితే డబ్బు తీసుకురాలేమని కూడా చెప్పారండి. ఇలాంటి కేసెస్ మరికొన్ని తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము. మరో కేసులో ఏం జరిగిందంటే, మీ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారండి, కేసు ఫైల్ అయింది అని పోలీస్ డ్రెస్లో పోలీస్ పిక్లో డీపీ ఉంటుంది. చాలా భయపెడతారు. ఆ టైంలో ఇంట్లో పిల్లవాడు లేక మనీ పోగొట్టుకుంటూ ఉంటారు. మరో కేసులో మీరు ఫలానా చోట కొరియర్ పంపారు కదండి, లేదంటే మీకు ఫలానా చోట నుంచి కొరియర్ వచ్చింది, ఆ కొరియర్లో మీ అబ్బాయి పేరుతో వచ్చిందండి, అందులో డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే చాలా ప్రమాదం అని బాగా భయపెట్టేసి చెప్తున్నారండి. మనము నిజంగానే అది పోలీస్ డ్రెస్లో ఉన్నారని మనం కూడా చాలా బెదిరిపోతూ ఉంటాము. ఎందుకంటే ఆ రోజు పొద్దున్నే ఏదో చిన్న ఇన్సిడెంట్ కూడా ఇంట్లో జరిగి ఉంటుంది, చిన్న మాట అనుకోవడం ఏందో, అది నిజమే అని మనం ఖచ్చితంగా నమ్మేస్తామండి. ఇలాంటి మోసాలు దయచేసి నమ్మకండి. తర్వాత ఇంకొక కేసెస్లో అయితే ఏమవుతుందంటే, మన అన్నోన్ నెంబర్ నుంచే సడన్గా కాల్ వచ్చి ఎలా ఉన్నారు అని మామూలుగా మాట్లాడుతూ అమ్మాయి లేదా అబ్బాయిని న్యూడ్గా ఉన్న వీడియో చూపిస్తూ అందులో మనల్ని ఇన్వాల్వ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తామని, చుట్టాలకు చెప్తామని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తామని, ఆఫీసుల్లో చూపిస్తామని ఇలా బెదిరిస్తూ మనల్ని లైన్లోనే ఉంచి డబ్బులు వసూలు చేసే వరకు కాల్ కట్ చేయకుండా బెదిరిస్తున్నారండి. ఎక్కువగా +92 నెంబర్స్ కాల్సే. భయపడి లక్షల్లో మనీ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. తర్వాత ఇంకో కేసు, వాట్సాప్లో డిఎస్పీని మాట్లాడుతున్నాను అని మాట్లాడతారండి. మీ పాప వాళ్ళ ఫ్రెండ్స్తో డ్రగ్స్ కేసులో ఇరుక్కుందండి, మాటలు కూడా చాలా కటువుగా హిందీలో మాట్లాడుతూ మీ అమ్మాయి ఇక్కడే ఉందని పెద్దగా అమ్మాయి ఏడుస్తున్నట్లు ఒక సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటారు. మనకు చాలా భయం వేసేస్తుంది. ఇలా ఒకరికి జరిగిన రేప్ కేసులో వారు వేరే మొబైల్ నుంచి వాళ్ళ అమ్మాయి కాల్ చేస్తే ఆ అమ్మాయి కాలేజీలో ఉన్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. సైబర్ క్రైమ్లో ఇలాంటివి చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మన పిల్లల మీద మనము నమ్మకాన్ని ఉంచి మన నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా వాళ్ళు ఎంత బెదిరించినా భయపడకుండా ఎదిరించి కాల్ కట్ చేయండి. లేదంటే దగ్గర స్టేషన్లో కంప్లైంట్ తప్పకుండా ఫైల్ చేయండి. అలర్ట్గా ఉండాలి. అంతేకాదు ఇంకో కొత్త రకం ఫ్రాడ్ ఈ మధ్య జరుగుతోంది.
అదేంటంటే పిల్లలకి కాల్స్ వస్తాయి, మీ మదర్ ఆర్ ఫాదర్ యాక్సిడెంట్ అయిందండి, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, హాస్పిటల్లో ఇంత అడ్వాన్స్ కట్టాలి, కడితేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటామంటున్నారు అని మనీ సెండ్ చేయండి అని కాల్ వస్తుంది. మనము భయపడతాం, ఎందుకంటే ఆ టైంలో ఆ కాల్ వాళ్ళు ఎత్తకపోవచ్చు, మన టెన్షన్లో ఉంటాం కదా, మనకు అంత ఆలోచన కూడా రాదనమాట. ఖచ్చితంగా మనం ఆ టెన్షన్లో మన మనీ అయితే పంపిస్తామండి, ఎందుకంటే ఇలా మనీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కాబట్టి ఆ ప్రెషర్లో ఆ టెన్షన్లో మనం మనీ సెండ్ చేయకుండా కాస్త ఆలోచించండి, ఎందుకంటే ఇవన్నీ క్రైమ్ ఇన్సిడెన్సెస్సే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు రివర్స్లో వాళ్ళని బెదిరించి కాల్ కట్ చేయడం, లేదా ఫస్ట్ స్టెప్ మా కజిన్ అయితే ఒక ఐడియా ఇచ్చింది, వాళ్ళు హిందీలో బెదిరిస్తుంటే మనం తెలుగులో చెప్పమంటే వాళ్ళే కాల్ కట్ చేస్తారని కూడా చెప్పిందండి. ఇది కూడా నాకు ఒక మంచి ఐడియా అని కూడా అనిపించింది. సో అందరూ కేర్ఫుల్గా అలర్ట్గా ఉండాలండి. ఈరోజు మా వాళ్ళకే ఇలాంటి కాల్స్ మెసేజెస్ రావడం వల్ల నేను ఈ వీడియో చేశాను. పిల్లలకి పెద్దలు, పెద్దలకి పిల్లలు ఒకరినొకరు బయటికి వెళ్ళినా లైవ్ లొకేషన్స్ షేర్ చేస్తూ ఉంటే వీలైనంత గంటకి ఒక మెసేజ్ ఆర్ కాల్ చేస్తే బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చే వరకు మన ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉంటుందండి. అంతేకాదండి, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈ మధ్య స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్ లింక్స్ అని, ఈ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా ఎన్నో మోసాలు ఉన్నాయండి. కాబట్టి ఎవరిని నమ్మవద్దండి. ఈ మీ సర్కిల్లో ఇలాంటి మోసాలు ఇంకా ఏమన్నా కనుక మీరు చవి చూస్తే లేకపోతే విన్నా కూడా కామెంట్స్లో కనుక తెలియచేస్తే అండి, ఇది 10 మందికి చాలా కేర్ఫుల్గా ఉంటారండి. ఇలాంటివి జాగ్రత్తలు మనం ఎంతో తీసుకోవాల్సింది, ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు మోసాలు. కాబట్టి మనం ఈ వీడియో మరింత మందికి మీరు మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్లో, సర్కిల్స్లో ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నానండి. స్వస్తి.